హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు మేషరాశి వాళ్ళకందరికీ ఈ శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడంట. అయితే కొంచెం నష్టాలు అవి జరుగుతాయని యూట్యూబ్లో కానీ ఇంకా తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు చెప్పడం విన్నాను. ఎప్పుడు డిసెంబర్ నెల నుంచి చెప్పారు అలా జరుగుతాయి అని. అలా తెలిసిన 2-3 రోజులకి మేము కాలభైరవుడు మాకు అందుబాటులోకి వచ్చాడు. మేము తెచ్చుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నాం. అయితే మేషరాశి వాళ్ళకు అలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయంట. అయితే దానికి పరిహారం మళ్ళీ వాళ్ళే చెప్తారు, మా పండితులే చెప్తారు పరిహారం. ఇట్లా చేయాలా అట్లా చేయాలని. ఇంతకుముందు అయితే వేరే వేరే చెప్పేటోళ్ళు. ఇప్పుడైతే ఏం లేదు, ఓన్లీ కాలభైరవాష్టకం చదివినా మంచిదని. మేము అలా చదవడం వినడం కన్నా సర్వీస్ చేస్తే ఇంకా మంచిది కదా కాలభైరవుని అని మాకు ఆటోమేటిక్గా అందుబాటులోకి వచ్చింది. మేము ఇంటికి తెచ్చుకొని మా సర్వీస్ చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. కాలభైరవకు అన్నం పెట్టడం, పాలు ఇవ్వడము, స్నానం చేపించడము. మా కొడుకు డైలీ చేపిస్తాడు. చేపించిన తర్వాతనే తను చేస్తాడు. ఇంకా టాయిలెట్ వచ్చినా వాష్రూమ్ వచ్చినా అవుట్ సైడ్ ప్లేస్ ఉంది మా ఇంటి దగ్గర, ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. అసలు ఎంత మంచి క్యారెక్టర్ వాళ్ళది. వెళ్ళిపోతారు బయటకు, అవుట్ సైడ్ వెళ్ళి టాయిలెట్ వాష్రూమ్ అక్కడ చేసి వస్తారు. అందుకే ఇంట్లోకి బాగా అవలీలగా మేము తిరుగుతుంటే ఏం పెద్దగా పట్టించుకోం. అంటే నీట్గా ఉంది కాబట్టి అలా మేము కలిసిపోయినాము. డైలీ స్నానం చేపిస్తున్నాము. ఇంకా అది పరుపుల మీద అంటే సపరేట్గా కాలభైరవకు పరుపులు ఉన్నాయి, వేస్తాం. మా కొడుకు చాప పక్కనే వేస్తాము. అయినా దగ్గరికి వెళ్ళి మా కొడుకు దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. అయినా పర్లేదు. స్ట్రీట్ డాగ్ కాదు కదా, ఇది ఒక ల్యాబ్ అనమాట. మంచి ప్రొఫెషనల్గా ఉంది. మేము చూసుకునే విధానం కూడా అట్లనే మంచిగా మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. పెరుగన్నం, పాలు చాలా ఇష్టంగా మంచిగా తీసుకుంటారు. నాన్ వెజ్ అంటే ఎప్పుడో ఒక్కసారి, అంటే మా దగ్గరికి తెచ్చి 1 మంత్ కూడా కాలే, ఒక్కసారి పెట్టాం. అదే హోటల్లో ఆర్డర్ చేస్తే జొమాటో తెచ్చారు, పెట్టారు. ఇంకా అంతే, మంత్లీ వన్స్ పెడదామని అనుకున్నాం. ఎందుకంటే 2 months బేబీ కదా, మళ్ళీ డైజెషన్ కాకుంటే కష్టమవుతాయి కదా, అందుకోసం. అయితే మా మేషరాశి వాళ్ళకు అవన్నీ తొలగాలంటే పరిహారము ఒక్కటే, కాలభైరవాష్టకము చదవాలి, లేకుంటే వినాలి అన్నారు. మేము సర్వీసే చేస్తున్నాం కదా, ఇంకేంటి, అంత మంచి జరుగుతుంది, అంత శుభమే జరుగుతుంది అని మేము నమ్ముతున్నాం. అంతే. ఎవరైనా మేషరాశి వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు కాలభైరవాష్టకం చదవండి. అందరూ అది సర్వీస్ చేయాలని ఏం లేదు. బ్లాక్ కాలభైరవ శనీశ్వరునికి గురువు అంట. శనీశ్వరుడు ఏది కూడా మన దరి చేరదంట. కాలభైరవాష్టకం చదివిన కాలభైరవుడు మనతో ఉన్న, అది లక్కీగా మాకు దొరికింది, మేము తెచ్చిపెట్టుకున్నాం. అంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.